కేసీఆర్ పాలన పోయి 14 నెలలుగా ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ ఇవన్నీ వంకర టింకర మాటలే అని మండిపడ్డారు. బీసీల లెక్క తేల్చమంటే ప్రధాని మోడీ బీసీ అవునా కాదా అని చర్చ పెట్టారని అన్నారామె. ఆ మాటకు రాహుల్ గాంధీ ఏమని బండి సంజయ్ ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి కుట్రలు డ్రామాలు ఆపి కులగణన సరిగా చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. గారు వంకర టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పునే, మీరు పెట్టిన జనాభా లెక్కలు కాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే